తెలంగాణలో గ్యాస్ కొరత తీవ్రంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీంతో సామాన్యులు, చిరు వ్యాపారులు, వృద్ధాశ్రమాలు, హాస్టళ్లు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్యాస్ సరఫరా జరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శాసనసభ పక్షం వాయిదా తీర్మానాలు సమర్పించింది. గ్యాస్ కొరతపై శాసనసభ, శాసన మండలిలో తక్షణ చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. ప్రజలకు అవసరమైన వంట గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల రోజువారీ జీవితం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని కోరుతూ ఈ అంశాన్ని సభలో ప్రాధాన్యతగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్యన జరుగుతున్న ఈ ఘర్షణలో మరి ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు నలిగిపోయినట్టు ఇవాళ సామాన్యులు సమిధలవుతా ఉన్నారు. మన భారతదేశంలో ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ ఉజాలా పథకం అని పెట్టి మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు. ఈ మధ్య